నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో మునిగిపోయాయి. 32 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు సహాయక చర్యలపై సమీక్షించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ వరద కాల్వలుగా మారిపోయాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 32 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రులయ్యారు. అస్సాంలో 8 మంది, అరుణాచల్లో 7, మిజోరంలో 4, మేఘాలయలో 3 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో అస్సాం తడిసి ముద్దైంది. గౌహతి, కామరూప్, సిల్చార్, కాచర్ జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అస్సాంలో 12 జిల్లాల్లో 60,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అలాగే 800 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద బాధితుల కోసం 16 సహాయ శిబిరాలు ఏర్పాట్లు చేశారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మణిపూర్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంఫాల్ నది ఉప్పొంగి ప్రవహించడంతో సిటీ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. మణిపూర్లో గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు 4,000 మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. 883 ఇండ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇంఫాల్ నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహించడంతో చుట్టుపక్కల ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయన్నారు అధికారులు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. గత 48 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోందన్నారు అధికారులు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు. So, as the news of waterlogging and emerging floods reached us, we quickly responded along with the Assam Rifle columns, and we reached affected areas, and we had started these operations yesterday, so it is now continuous 48 hours, and our troops are committed on ground, trying to reach out people and help them out and evacuate them to safer places. త్రిపురలోనూ ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అగర్తాలలోని హౌరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పశ్చిమ త్రిపుర జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. అగర్తాలలో కేవలం 3 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇక మరోవైపు భారీ వర్షాలతో జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. త్రిపురలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ. అటు మిజోరంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. భారత్ మయన్మార్ సరిహద్దు సమీపంలోని చంఫాయి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 3 మయన్మార్ శరణార్థులు సహా మొత్తం 4 మరణించినట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. సిక్కింలో జోరు వానలకు తీస్తా నది డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. భారీ వరదకు మంగన్, చుంగ్తాంగ్తో కలిపి ఫిడాంగ్ బెయిలీ బ్రిడ్జ్ దెబ్బతింది. ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది ప్రభుత్వం. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలపై సమీక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అస్సాం, అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల సీఎం, గవర్నర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలపై ఆరా తీశారు. తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కష్ట సమయంలో ఈశాన్య ప్రజలకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల్లో మరో వారం రోజులు భారీ వానలుంటాయంది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.